సాధారణ ఖైదీలతోనే భగీరథ్ విచారణ ఖైదీలు ఉండేటువంటి బ్యారక్ కేటాయింపు ప్రత్యేక సౌకర్యాలు ఏవి లేవన్న జైలు అధికారులు మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్నటువంటి తీరు ఆదివారం కావడంతో ములాఖత్తులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది భగీరథ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి ఆధారాలు కూడా 10 రోజులు కస్టడీ కోరున్నటువంటి పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకున్నటువంటి ఛాన్స్ అంటూ చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కేసులో ఖచ్చితంగా 684/2026 ఏదైతే కేసు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు A1గా ఆల్రెడీ బండి భగీరథ్ ఉన్నాడు, A2గా ఎవరు, A3గా ఎవరు, A4గా ఎవరు ఉండబోతున్నారు, మిగతా ఎవరు ఉన్నారా అనే కోణంలో విచారణ జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా బండి భగీరథ్ను కూడా విచారణకు పిలిచి వాంగ్మూలం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆయన పేరును కూడా నమోదు చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. A2గా బండి సంజయ్ ఉండే అవకాశం ఉంది, A3గా సంగప్ప ఉండే అవకాశం ఉంది, A4గా ఇంకొక వ్యక్తి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బండి భగీరథ్ స్నేహితులను కూడా ఈ యొక్క కేసులో వాళ్ళని కూడా A5, A6, A7, A8గా పెట్టేటువంటి అవకాశాలుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనిలో ప్రధానంగా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు A2గా ఈ యొక్క బండి వాళ్ళ భగీరథ్ వాళ్ళ ఫాదర్ ఉండాల్సిన అవసరం ఎందుకు అని చాలా స్పష్టంగా తెలిస్తే ఈ కేసు పెట్టకంటే ముందు దాదాపు ఏప్రిల్ 23వ తారీఖు నాడు సంగప్ప ఎవరైతే ఈ బాధితురాలి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడి ఆ బండి సంజయ్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా బంజారాహిల్స్లోని బండి సంజయ్ నివాసానికి వెళ్ళినటువంటి బాధితురాలతో సహా వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళను బెదిరించేటువంటి థ్రెటనింగ్ చేశాడని చెప్పేసి ఆరోపణలు కూడా బండి సంజయ్ మీద వస్తున్నాయి. అదేవిధంగా హ్యూమిలేట్ చేయడం కానీ ఇన్సల్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి బాధితురాలి కుటుంబం నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో దానిలో భాగంగానే ఈ కేసులో 100% ఈ యొక్క ఏదైతే బాధితురాలి కుటుంబాన్ని బండి సంజయ్ కలిసి మరి బెదిరింపులకు గురి చేశాడా లేదా అనేది ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ వాంగ్మూలం కనుక నిజాలు తేలితే ఖచ్చితంగా A2గా బండి భగీరథ్ వల్ల ఫాదర్ పేరు తండ్రి పేరు నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దాన్ని మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సంగప్ప పేరు కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. జ్యుడిషియల్ కస్టడీకి వచ్చినటువంటి బండి సాయి భగీరథ్ను చెర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతో ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండేటువంటి బ్యారక్నే ఆయనకు కేటాయించారు. కేసులో నిందితుడిగా ఉన్నటువంటి భగీరథ్కు కోర్టు 2 వారాలు రిమాండ్ విధించినటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో భగీరథ్ను చెర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. జైలు అధికారులు దాదాపు గంట పాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేశారు. తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండేటువంటి బ్యారక్కు తరలించారు. భగీరథ్కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని చెర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. అయితే భగీరథ్ను ఉంచినటువంటి బ్యారక్లోని విచారణ ఖైదీలు కాకుండా ఇతర ఖైదీలు ఎవరు అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చారని సమాచారం. ఇక జైల్లో ఖైదీలకు రోజువారీ ఇచ్చేటువంటి అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్నటువంటి పాలు బ్రెడ్ తిని సరిపెట్టినట్టు తెలిసింది. భగీరథ్ కేసులో దర్యాప్తు సేకరించిన ఆధారాలు, నిందితుడి నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు, సేకరించాల్సిన ఆధారాలపై సిట్ అధికారి రితిరాజ్ ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సమీక్షించారు. భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. బాలిక తల్లి వాంగ్మూలం నమోదు చేయడంలో న్యాయస్థానంలో అందేశ సాక్ష్యాధారాలను కూడా FSLకు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక బండి భగీరథ్ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీర్బాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. దీనిపై కసరత్తు జరుగుతుందని, సో 19న కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. భగీరథ్ అరెస్టు, రిమాండ్ హడావుడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించకపోయామని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు ఆధారాలు లభించేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ కేసు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి మాజీ జర్నలిస్ట్ సంగప్ప కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో 100% బండి సంజయ్ను కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కేసులో ఆయన పేరును కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే దీనిపైన క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయన సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ పూర్తిస్థాయి విచారణ చేయాలంటే ఖచ్చితంగా సిట్ డీజీపీ రితిరాజ్ గారు ఎవరైతున్నారో పేట్ బషీరాబాద్ పోలీసులు ఎవరైతున్నారో వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసి
ఆయనను తమ కస్టడీకి తీసుకోవాలి, 10 రోజుల పాటు కస్టడీ తీసుకోవాలని చెప్పేసి ఒక పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. 10 రోజులు వేస్తే దాదాపు 3 రోజులు 4 రోజుల్లో బండి భగీరథను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకొని ఇంకా వివరాలు సేకరించేటువంటి పని ఉన్నది. సో దానిలో భాగంగానే బండి భగీరథ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతున్నారో, అదేవిధంగా సంగప్ప జర్నలిస్ట్ ఎవరైతున్నారో వాళ్ళని కూడా విచారించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ కేసులో అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాని తర్వాతనే ఇంకా కేసులో ఆల్రెడీ మొదట పెట్టినప్పుడేమో వీక్ సెక్షన్కి పెట్టడం జరిగింది, తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ తర్వాత కొంచెం సెక్షన్ స్ట్రాంగ్ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ విచారణలో భాగంగా ఒకవేళ ఆయన విచారించిన తర్వాత 100కు 100% వాళ్ళ ఫాదర్ని కానీ ఇంకా మిగతా వ్యక్తులను కూడా ఈ యొక్క కేసులో వాళ్ళని కూడా A2, A3, A4, A5గా A6గా A7గా దాదాపు 5-6 పేర్లు కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశాలు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది.